ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను నా సంక్రాంతి సెలబ్రేషన్స్ లాస్ట్ ఇయర్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఇయర్ అంతగా స్పెషల్గా ఏం లేదు, ఎందుకంటే ఎవరు లేరు కదా. నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉన్నాము. ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే, ఇల్లంతా సందడిగా ఉంటే, రిలేటివ్స్ అందరూ ఉండి ఆర్ అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే చాలా బాగుంటుంది, స్పెషల్గా అనిపిస్తుంది పండగ అనేది. ఇక్కడ ముగ్గులు కూడా వేసుకోరాదు, అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి. అండ్ పండగ అంటే ఏదో చిన్నగా దేవుడికి పూజ చేసుకున్నామా, నోముకున్నామా, అలా చిన్నగా అయిపోతాయి. బట్ లాస్ట్ ఇయర్ నేను ఇండియా వెళ్ళాను సంక్రాంతి టైంకి. సో పెళ్ళయ్యాక ఫస్ట్ ఇయర్ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేమైతే. సో అది నేను ఈరోజు పిక్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నిటిని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ప్రొజెక్టర్ ఆన్ చేసేస్తున్నాను, మీకు పెద్ద స్క్రీన్లో చూపిస్తాను నా మెమరీస్ అన్ని. Welcome to my projector. సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అంతా హడావిడిగా అయిపోయింది ఆ రోజు అయితే. సో దానికన్నా నేను ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాను. అంటే ఎంట్రన్స్ డోర్కి కొంచెం డెకరేషన్ అనేది, అండ్ డోర్ బయట చిన్న డెకరేషన్ చేశాను, అంటే పాలు పొంగుతున్నట్టుగా పాట్ పెట్టి. అండ్ అదే కాకుండా ముందు రోజే నేను ఏమేమి నోముకుంటున్నానో అవన్నీ కూడా సదిరి పెట్టేసుకున్నాం అనమాట. సో ఆ పిక్స్ ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫస్ట్ మా ఎంట్రన్స్ డోర్కి ఇలా డెకరేట్ చేశాను. నేను ఎప్పుడు ఉన్నా కూడా ఇంట్లో రెగ్యులర్గా వేయకుండా తోరణం ఏదో ఒక డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఈ పిక్ అనమాట, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అక్కడ మాత్రమే ఇలా యూ షేప్ లాగా పెట్టి మిగతా అన్ని ఇలా ఆకులాగా వేలాడదీశాను. అండ్ హియర్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ లాగా కొంచెం డెకరేట్ చేశాను అనమాట. ఇది నా ఫస్ట్ పిక్. అండ్ ఇది నెక్స్ట్, ఇక్కడ పాట్ ఏమో అందులో నుంచి పాలు పొంగుతున్నట్టుగా కాటన్ పెట్టాను. అండ్ కింద కొన్ని సమిదలు ఉన్నాయి, సో అవి పెట్టేశాను. అండ్ అక్కడ కార్నర్కి ఏమో కొన్ని పాట్స్ ఉన్నాయి నా డాన్స్కి సంబంధించినవి, అవి అలా పెట్టేసి దాని మీద చెరుగడలు, నేరవన్లు అవన్నీ ఉంటాయి కదా, అవి వేసాను అనమాట ఇంకా క్లియర్గా. అండ్ ఎంట్రన్స్ కూడా నేను కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేశాను. మా ఇంటికి అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి కొంచెం సింపుల్గా ఉండాలి, అండ్ పక్క వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు, DIY లాగా ఉండాలి అని చెప్పి బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా. సో బ్యాంబూ స్టిక్ని మా దగ్గర చిన్న బకెట్స్ లాగా ఉంటున్నాయి రెండు, ఆ బకెట్కి ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఆ బ్యాంబూ స్టిక్ని తగిలేసి ప్లెయిన్వి నేను కైట్స్ కొన్నాను. ఇలా ప్లెయిన్ కైట్స్ని ఆ బ్యాంబూ స్టిక్కి పెట్టేశాను అనమాట. చాలా బాగుంటుంది. లైక్ వచ్చిన వాళ్ళు అందరూ కాంప్లిమెంట్ చేశారు, ఎంత బాగున్నాయి, ఎలా చేశారు అని. అండ్ లైక్ ఎవరైనా వచ్చి చేశారా అని. బట్ నేను మా నాన్న కలిపి చేశామన్నమాట. ఈ డెకరేషన్ అంతా నాకు చాలా నచ్చింది. అండ్ అదే కాకుండా పక్కన అటు ఇటు చెరుగడ్డలు పెట్టాను. అండ్ కింద పెట్టిన టబ్స్ కూడా నేను డెకరేట్ చేశాను. సీ హియర్, కింద పెట్టిన టబ్స్కి డెకరేట్ చేశాను. అండ్ చెరుకళ్ళు, మీది కైట్స్. సో ఇది డెకరేషన్ అనమాట టోటల్ నేను చేసింది. అండ్ ఎంట్రన్స్ డోర్ దగ్గర కూడా మళ్ళీ ఇంకొంచెం చేశాను, అది కూడా చూపిస్తాను. ఇది మార్నింగ్ డోర్ కూడా నేను కొన్ని ఇట్లా డెకరేట్ చేశాను అనమాట, మొత్తం కైట్స్ పెట్టి డోర్కి చుట్టూ. అండ్ ఆల్రెడీ చూపించాను కదా ఆకులతో ఫస్ట్ డెకరేషన్ చేశాను అని. డోర్కి నార్మల్ తోరణం పెడతారు కదా, దానికి పెట్టేసి అండ్ చుట్టూ కైట్స్ పెట్టాను, కలర్ లైట్ కైట్స్. అండ్ దీనికోసం నేను ప్లెయిన్ కైట్స్ చూస్ చేసుకున్నాను. కైట్స్ మీద డిజైన్ ఉన్నవి ఆర్ ఈ మధ్య మనకి కార్టూన్ బొమ్మలు అన్నీ వస్తాయి కదా, అలా ఏవి లేకుండా జస్ట్ ప్లెయిన్ కైట్స్ తీసుకొచ్చి అక్కడ అటాచ్ చేశాను అనమాట. సంక్రాంతికి నేను నోముకున్నవన్నీ ఐటమ్స్ అనమాట. మా దాంట్లో ఏంటంటే ఇలా అన్ని నోముకుంటారు, స్టీల్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ చాలా రకాలు ఉంటాయి. సో ఇందులో అత్తయ్య 13 టైప్స్ ఇచ్చారు, అమ్మ 13 టైప్స్ ఇచ్చారు. అవన్నీ కలిపి ఇవన్నిటిని నోముకుని, అంటే దేవుడు ముందు పెట్టి ఇవన్నిటిని నోముకొని అందరికీ పనిచేయాలన్నమాట. సో ఇవన్నీ నోముకున్నాను నేను. ఇలా చాలా రకాలు ఉన్నాయి, మేకప్ కిట్స్ ఉన్నాయి, వెజిటబుల్ బాస్కెట్స్ ఉన్నాయి, మంగళహారతి ఉన్నాయి, ముగ్గు అండ్ ముగ్గుకి డబ్బాలు అలా ఉన్నాయి, అండ్ పర్సెస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, చిన్న వ్యాలెట్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో ఇవే నేను నోముకున్నాయి లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్కి కంపేర్ చేస్తే అసలు ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ ఇయర్ నోముకున్నది ఇంత ఉంది, ఫస్ట్ ఇయర్ నోముకున్నది ఇంత ఉన్నాయి అనమాట. సో అవే నేను ఫస్ట్ ఇయర్లో నోముకున్నది. డీటెయిల్గా చూపించాలి అంటే మేకప్ బాక్సెస్, చెంబులు టైప్ ఉన్నాయి, వెజిటబుల్ బాస్కెట్స్ ఉన్నాయి, ఇక్కడ దాని కింద మంగళహారతులు ఉన్నాయి, ఇవేమో బొట్టు పెట్టెల టైప్ ఉన్నాయి. అండ్ ఇందులో సరస్వతి విగ్రహాలు ఉన్నాయి. ఇవి నువ్వుల లడ్డులు, పల్లి లడ్డులు. ఇవి మేము పూజ చేసుకుని గౌరమ్మదేవి, అవి డబ్బాలు ఇచ్చామన్నమాట అందరికి చాలా వరకు. అండ్ ఇప్పటివరకు చెప్పినట్టు పర్సెస్, వ్యాలెట్స్ అండ్ పిల్లలు, ఇవి టిఫిన్ బాక్సెస్ కైండ్ ఆఫ్. అండ్ అవి చిన్న వినాయకులు, అవి మా పిన్ని ఇచ్చింది. అండ్ ఇవి కాఫీ ప్యాకెట్స్ అండ్ టీ గ్లాసెస్. అది అయిపోయాక నేను కొన్ని ఫొటోస్ దిగాను, అవి చూడండి.
దాని తర్వాత రెడీ అయిపోయాక ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. టెంపుల్లో పూజ చేసుకున్నాక మళ్ళీ వచ్చి ఇంట్లో ఏదైతే పూజా ప్రాసెస్ ఉందో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్లో శనగలు అవి కొన్ని ఏవో ఉంటాయి, దాన్ని మనం నోముకోవాలి. అవి నోముకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇప్పటివరకు ఏవైతే చూపించానో అన్ని బాక్సెస్ అవి ఉన్నాయి కదా, అవిటిని నోముకున్నాం మేము. సో గుడికి వెళ్ళేటప్పుడు మనం పెళ్ళికి ఎలా అయితే రెడీ అవుతామో అలాగే రెడీ అవ్వాలి. పెళ్ళికి ఎలా అయితే రెడీ అవ్వాలో అలా రెడీ అయిపోయి నెత్తి మీద ఒక ఈ ప్లేట్ లాగా ఉంది కదా, దాని మీద దీపం పెట్టుకోవాలి. ఆ దీపం పెట్టుకుని టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు లేకుండా అక్కడ పూజ చేశాక మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వాలన్నమాట. సో అది అండ్ షీజ్ మై మామ్. అంత క్లియర్గా లేదు ఈ పిక్చర్స్లో, నేను మళ్ళీ పిక్చర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను పక్కన. సో గుడికి వెళ్ళా అని చెప్పాను కదా, సో గుడిలో ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను. గుడిలో ఫస్ట్ పూజ అయితే చేసేసుకుంటున్నాను. అక్కడ నెత్తి మీద దీపం పెట్టుకున్నానని చెప్పాను కదా, అది నెత్తి మీద దీపం పెట్టుకుంది అది. అండ్ దెన్ ఈ శనగలు ఉన్నాయి కదా, వీటితో నేను దేవుడికి నోముకున్నాను అనమాట. అక్కడ కొంగు పట్టుకొని ఇలా నోముకుంటారు. ఆ రోజు చీర మనం ఏదైతే కట్టుకుంటామో అది పెళ్లి చీర అయి ఉండాలి. పెళ్లి రోజు మనం ఏ చీర అయితే కట్టుకుంటామో ఆ చీరతోనే మనం నోముకోవాలి. ఫస్ట్ ఇయర్లో ఎన్ని పండుగలు వచ్చినా కూడా స్పెషల్ పండుగలు ఆ రోజు పెళ్లి రోజు కట్టుకునే చీర కట్టుకొని పెళ్లి రోజు రెడీ అయినట్టుగా కొంచెం రెడీ అయ్యి ఆ ఇయర్లో జరిగే పూజలన్నీ చేసుకుంటాము. సో సంక్రాంతి కూడా అలాంటి ఒక పండుగలో ఒక పండుగ. ఆ రోజు కూడా మనం పెళ్లి రోజు ఎలా అయితే రెడీ అయ్యామో అలా రెడీ అయ్యాము. నేను మా అమ్మమ్మ నాకు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, ఇలా నోముకోవాలి, ఇలా చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. మా అత్తయ్య నన్ను మా అమ్మమ్మ నాకు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. సో నేను నోముకుంటున్నాను అనమాట. అండ్ అక్కడి నుంచి రాగానే కొన్ని మమ్మీ వాళ్ళతోని అమ్మమ్మ వాళ్ళతోని ఫొటోస్ దిగాను అనమాట. సో అవి మై క్యూటీ మామ్. తిను మా మామయ్య వాళ్ళ వైఫ్. అండ్ తిను మా సత్య నా మరదలు. తిను మా తాతయ్య, చాలా యంగ్గా ఉన్నాడు కదా మా మమ్మీ వాళ్ళ డాడీ. హీస్ ఆల్రెడీ 60+ బట్ చాలా చాలా యంగ్గా ఉంటాడు అండ్ వెరీ ఎనర్జెటిక్ టూ. అండ్ దెన్ పూజా ప్రాసెస్ స్టార్ట్ అనమాట. టెంపుల్ నుంచి వచ్చాక ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా, వాటిని కొంగు ఉంటుంది కదా, కొంగు హెల్ప్తో దాన్ని 13 times ప్రతి ఒక్క ఐటమ్కి ఇలా ఇలా అనుకుంటూ నోముకోవాలన్నమాట. సో అదే నేను చేస్తున్నాను. ప్రతి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్కి నోముకోవాలి అలా. అండ్ ఆ రోజు అయితే చాలా చాలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాల్సి ఉంటుంది. నెత్తిలో జడలో పూలు పెట్టుకోవడం అండ్ పెళ్లి రోజు బొట్లు ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. పెళ్లి రోజు రెడీ అయిన యాక్సెసరీస్ అన్ని ఆర్నమెంట్స్ అన్ని వేసుకోవాలన్నమాట. సో అదే అంత హెవీ మేకప్ అనమాట. అందుకే అక్కడ చూసారా నా లగేజ్ బ్యాగ్స్ అనమాట. నేను యూకే నుంచి వచ్చాక ఇంకెక్కువ సదరలేదు. నా బ్యాగ్స్ అన్ని అలాగే రూమ్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళింది 1.5 months. సో మళ్ళీ రిటర్న్ అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ పెట్టకుండా అక్కడే నా రూమ్లో అక్కడే సోఫాస్ అవన్నీ ఉంటాయి, దాని మీద పెట్టేసాం అక్కడ. సో ఆల్మోస్ట్ నా ప్రతి ఫోటోలో ఉన్నాయి అవి బ్యాగ్స్, నా 2 బ్యాగ్స్. సో అలా చేసుకున్నాక అంటే ఆ నోముకోవడం అన్నీ అయిపోయాక మళ్ళీ పాన్ మీద నోము అని ఉంటుంది. సో అది ఇంటి బయట మంచం వేసి మంచం మీద నోముకోవాలి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. పాన్ మీద నోము అంటే పాన్ మీద అంటే బెడ్షీట్ అవన్నీ వేసేసి, మ్యాట్రిస్ వేరు, జస్ట్ బెడ్షీట్ వేసేసి దాని మీద బియ్యం వేసి చెరుగడ్డలతో దాన్ని దంచాలన్నమాట. దాన్ని దంచి దాంతో అప్పుడు నోముకుంటారు. అండ్ దాని చుట్టూ కూడా కొన్ని ప్లేట్స్ లాగా పెట్టారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు. అందరూ ప్లేట్స్ పెట్టాలనే కాదు, కొందరు బౌల్స్ లాగా పెట్టుకుంటారు, ఇంకా రకరకాలు ఉంటాయి. సో ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు అది పెట్టుకోవచ్చు. నేనైతే ప్లేట్స్ లాగా పెట్టుకొని నోముకున్నాను. సో ఎస్, ఇది దీనికి కూడా చిన్నగా డెకరేట్ చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. జస్ట్ చెరుగడలు అక్కడొకటి ఇక్కడొకటి పెట్టి చేశాను అనమాట. సో ఇవన్నీ కింద కనిపిస్తున్నాయి కదా, అవి ప్లేట్స్. అవి పెట్టేసి ఇక్కడ బియ్యం ఉంది, ఆ బియ్యం మీద ఈ చెరుగడలు పెట్టి మనం దాన్ని దంచి, అండ్ నేను ఒక్కదాన్ని కాదు, మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చెరుగడను పట్టుకొని దంచినట్లు చేసి, దాని తర్వాత ఆ బియ్యం అండ్ ఇది ఒక ప్లేట్ కాదు, యాక్చువల్గా 2 సెట్ ఉంది. అది ఆ ప్లేట్స్లో కూడా కొంచెం పసుపు ఉంటుంది అండ్ ముంజర దండలు అని చెప్పి సిల్వర్తో ఏదో తీగలాగా ఉంటుంది అది. అండ్ అందులో కొన్ని మేరవన్లు అండ్ షుగర్ క్యాన్ పీసెస్ ఉంటాయి కదా, అవేవో ఉంటాయి ఆ ప్లేట్స్లో. సో అవి ఇవ్వాలి. అండ్ తర్వాత మంగళహారతి ఇవ్వాలన్నమాట. అండ్ అక్కడ నా పక్కన కూర్చున్నారు కదా మా కొడుకు అనమాట, అంటే మా అక్క వాళ్ళ బాబు, అప్పుడు నా దగ్గరే ఉండేవాడు. సో చెప్పాను కదా దంచాలి అని బియ్యం మీద చెరుగళ్ళతో, అక్కడ అదే పని చేస్తున్నాను. అక్కడ మా అత్తమ్మ కూర్చున్న పక్కన. ఇది ఇంకో పిక్చర్. ఆ దంచేటప్పుడు కూడా దానికి సపరేట్గా కొన్ని మంగళహారతులు అనేవి ఉంటాయి. సో అవి చదువుతున్నారు అందరూ అక్కడ బుక్స్ పట్టుకొని. అక్కడ ఒక బుక్, ఇక్కడ ఒక బుక్ కనిపిస్తుంది కదా, అది. అండ్ షీఈ్ మై పెద్ద పిన్ని, మా మమ్మీ వాళ్ళ పెద్ద సిస్టర్. తిను మా మమ్మీ వాళ్ళే చిన్న చెల్లి, చాలా యంగ్గా ఉంటారు. అసలు నాకు వీళ్ళే కాంపిటీషన్. నాకు మా అమ్మ అంటే ఎవరైనా నమ్ముతారా, అంటే మా పిన్ని అంటే ఎవరైనా నమ్ముతారా, నా సిస్టర్స్ అని అందరూ ఎవరైనా చూస్తే నా సిస్టర్స్ ఏమో అనుకుంటారు. అండ్ అక్కడ పువ్వు పెట్టుకోమంటే నేను పువ్వు పెట్టుకుంటున్నాను. అక్కడ ర్యాండమ్గా ఒక పిక్చర్ క్లిక్ చేసింది. సో దిస్ ఇస్ దట్ పిక్చర్. సో నోముకున్నాక అక్కడ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో సెట్ ఆఫ్ పేర్ లాగా ఉంది. ఒకటి ఇలా ఉంటే దాని మీద ఇంకొకటి టిల్ చేసి పెడతారనమాట ఉల్టా. సో అవన్నిటిని ఇప్పటివరకు నేను ఏ బియ్యంలో అయితే చెరుగడలు పెట్టి దంచాను, ఆ బియ్యం కొంచెం అండ్ ఆ 2 ప్లేట్ సెట్ ఒక్కొక్కరికి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మా అమ్మమ్మకి ఇస్తున్నాను, షీఈ్ ఎల్డర్ కదా, షీఈ్ ఎల్డర్ కాబట్టి. అండ్ దెన్ షీఈ్ మై అత్తయ్య, మా అత్తయ్యకి దాని తర్వాత ఇచ్చాను. నోముకున్నాక దగ్గర వాళ్ళకి ఇచ్చేసాను ఫస్ట్. దాని తర్వాత లోపలికి వెళ్ళాక ఇంట్లోకి అందరినీ పిలిచి, మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, కిట్టి పార్టీ ఫ్రెండ్స్, మమ్మీ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ వచ్చేసారు. అందరినీ కూర్చోబెట్టి అందరికీ పసుబొట్లు ఇచ్చుకుంటూ నేను నోముకున్నవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇచ్చేసారనమాట. అంటే ఎవరికి ఏదైనా యూజ్ వస్తుంది అంటే వాళ్ళకి అది, నార్మల్గా ర్యాండమ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసారనమాట. అండ్ దాని తర్వాత ప్లేట్ సెట్ మా అమ్మకి ఇస్తున్నాను. ఆర్డర్లో వస్తున్నాం అనమాట. ఫస్ట్ అమ్మకి ఇచ్చాను, తర్వాత అత్తయ్యకి ఇచ్చాను, ఇప్పుడు అమ్మకి, తర్వాత మా పెద్ద పిన్ని. ఈ ఫోటో కొంచెం మంచిగా వచ్చింది, ఇద్దరు ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పిక్చర్స్లో ఎవరి ఫేస్ సరిగ్గా రాలేదు, ఇందులో మా పెద్ద పిన్ని ఇస్తున్నాను అనమాట. షీఈ్ ఆల్సో వెరీ యంగ్, అంటే చూడడానికి. తర్వాత మా చిన్న పిన్ని. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళతో అందరితోని కొన్ని పిక్చర్స్ దిగేశాను ర్యాండమ్గా టైం కుదిరినప్పుడల్లా. అంటే గెస్ట్లు వస్తూనే ఉన్నారు, మధ్య మధ్యలో నేను ఫొటోస్ దిగుతూనే ఉన్నాను. తను మా నాన్న అండ్ షీఈ్ మై మామ్, మధ్యలో నేను.
తిను మా అత్తయ్య చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ చాలా యంగ్గా కూడా కనిపిస్తారు. తన ఫేస్లో స్మైల్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, కిటీ పార్టీ ఫ్రెండ్స్ అండ్ చాలా క్లోజ్గా కూడా ఉంటారు. అసలు వాళ్ళు కిటీ పార్టీ ఫ్రెండ్స్ అంటే కూడా ఎవరు నమ్మరు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నట్టుగా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో వీళ్ళు కొందరు. ఇది మమ్మీతో నా ఫేవరెట్ పిక్చర్ అనమాట. చాలాసార్లు ఈ పిక్చర్ని చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు స్టేటస్లో కూడా అలా పెట్టేస్తూ ఉంటాను, మిస్ యూ అమ్మ అని, ఐ లవ్ యూ అమ్మ అని, అలా ఈ పిక్చర్ని కూడా పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ మా అత్తయ్య అండ్ తిను అరుణ ఆంటీ అని నా ఫేవరెట్ ఆంటీ, చాలా చాలా టాలెంటెడ్ అనమాట. ముగ్గురు కూడా చాలా చాలా బాగా ఇస్తారు. అండ్ పక్కనే వాళ్ళ డాక్టర్. వీళ్ళందరూ కూడా అమ్మ కిటీ పార్టీ ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది వచ్చారు, బట్ అందరితో పిక్చర్స్ ఏం దిగలేదు. బట్ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి నేను షేర్ చేస్తున్నాను మీతో. వీళ్ళు అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. తిను గీతాంటీ అని అమ్మకి అపార్ట్మెంట్లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తిను అమ్మ, వీళ్ళందరూ అమ్మ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నీ అనమాట వీళ్ళందరూ అయితే. తినైతే మా అమ్మ చిన్నప్పటి క్లాస్మేట్ అండ్ తిను కూడా ఫ్రెండ్. తను అపార్ట్మెంట్ ఫ్రెండ్ అండ్ వాళ్ళిద్దరు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ తను అయితే మా అత్త. అండ్ ఇప్పుడు ఫైనల్గా నా క్రేజీ మంకీ బ్యాచ్ వాళ్ళ ఫొటోస్ చూపిస్తాను. వాళ్ళు మంకీ అన్నప్పుడు నేను కూడా మంకీ కదా, కింద కమెంట్ సెక్షన్లో అలాంటి ఏమనకండి. బట్ యా, మై క్రేజీ గ్యాంగ్. ప్రీ వెడ్డింగ్ షూట్స్లో అలా రకరకాల పోజెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేసేసాను నేనైతే. సో వాళ్ళందరూ ఇలా పట్టుకొని ఉంటే నేను వాళ్ళ చేతుల మీద కూర్చున్నట్టుగా ఈ పిక్చర్ చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ దాన్ మై లైక్ బెస్ట్ బడీస్. పౌట్ పాపలు అక్కడ ఉన్నారు. సో పౌట్ చాలా బాగా పెడతారు. అన్నీ ఫ్యాషన్ షోకి రెడీ అయినట్టు మంచి పోస్ట్ పెట్టాయి కదా. దిస్ ఈస్ మై గ్యాంగ్ అగైన్. ఇక్కడ ఆర్ట్ చాలా బాగా అనిపిస్తుంది. నేను పెట్టిన కైడ్స్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకొని పెట్టాను. ఎల్లో ఒకటే తీసుకొచ్చాను. సో ఎల్లో ఒకటి, ఆరెంజ్, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, రెడ్, తర్వాత స్కై బ్లూ. చాలా బాగుంది కదా డెకరేషన్. క్రేజీవి. తిను అందరికన్నా ఎక్కువ రోజుల నుంచి పరిచయం అనమాట. స్కూల్ డేస్ నుంచి ఎక్కువ క్లోజ్. దాని తర్వాత ఒక్కొక్కరు అలా మాది ఒక పెద్ద గ్యాంగ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇందులో కూడా ఒక అమ్మాయి మిస్సింగ్, తన పేరు శ్రద్ధ. తను రాలేదు. మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా చూపించినప్పుడు తన పిక్చర్ చూపిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ డెకరేషన్ వచ్చింది. పూజ చేసుకో అంటే ఇలాంటి డిఫరెంట్ పోజులు పెట్టి అక్కడ ఫొటోస్ దిగాను నోముకునేటప్పుడు. అది కూడా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి నా లగేజ్ బ్యాగ్స్. ఇక్కడ కొంచెం అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ నేను పెట్టిన పాట్ అంటే అందులో నుంచి పాలు పొగుతున్నట్టు, అండ్ అక్కడ నా డాన్స్ కాస్ట్యూమ్ అది ఘడాస్ అనేది అవి అక్కడ పెట్టాను. అండ్ మీద కొంచెం డెకరేషన్. ఇక్కడ ఈ దండల్ డెకరేషన్ ఆల్రెడీ చెప్పేశాను. అండ్ ఇక్కడ కైట్స్ ఉన్నాయి. అంత విజిబుల్ పిక్చర్ ఏం లేదు నా దగ్గర, బట్ కైట్స్ అనేవి జస్ట్ ఒక ఆర్చ్ లాగా పెట్టాను అక్కడ, హాఫ్ ఆర్చ్. అండ్ ఇంటికి 2 సైడ్లు కూడా, గుమ్మానికి కూడా 2 చెరుకడలు పెట్టాను. అంటే మొత్తం ఫెస్టివల్ మూడ్ వచ్చేసేయాలి ఎంటర్ అయిపోగానే అని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట. అండ్ అక్కడే కొన్ని ఫొటోస్ దిగాను. క్యూట్గా ఉంది కదా. యాక్చువల్గా ఈ పిక్ షేర్ చేసుకోవడానికి కూడా నాదొక చిన్న స్వార్థం ఉంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ ఫొటోస్ పోయినా కూడా నేను నా ఫస్ట్ సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అని నాకు గుర్తుండడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు, ఏమనుకోకండి. అండ్ ఈ ఇయర్ మా ఇంట్లో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది చూపిస్తాను, నేను లేకుండా. అది కూడా ప్లస్ మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ, మా అత్తమ్మ అండ్ మా మర్దలు. మా అమ్మమ్మ ఎప్పుడు నోముకున్నా కూడా ఎవరికన్నా యూజ్ వచ్చేది నోముకుంటుంది. అంటే స్టీల్వి అలా ఇలా ప్రిఫర్ చేయకుండా ఎవరికన్నా మనం ఏదైనా ఇచ్చినా కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు నోముకున్నవన్నీ పంచి పెట్టాలి కదా, సో వాళ్ళకి ఎవరికన్నా యూజ్ రావాలి అని చెప్పి నోముకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళు కానీ, మా అత్తమ్మ వాళ్ళు కానీ, పిన్ని వాళ్ళు కానీ అందరూ అలానే ప్రిఫర్ చేస్తారు. సో ఈసారి మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే, స్టీల్వి ఇస్తే కొందరు యూజ్ చేస్తారు, కొందరు యూజ్ చేయాలి, అలా పాడేస్తూ ఉంటారు కదా. సో గోధుమ పిండి నోముకున్నారు, ఒక్కొక్క కేజీ ఒక్కొక్కరికి అన్నట్టుగా. సో అది ఎవరికి ఇచ్చినా వాళ్ళు అసలు దాన్ని పాడేయరు, ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో అలా గోధుమ పిండి నోముకున్నారు. గోధుమ పిండి ప్యాకెట్స్ నోముకున్నారు. ఎందుకంటే కొందరు ప్లాస్టిక్ కూడా నోముకుంటారు. వాళ్ళని నేను ఏమనట్లేదు, కానీ లైక్ అది యూజ్ రాకపోవచ్చు కదా, అందరూ ప్లాస్టిక్ యూజ్ చేస్తారని లేదు. ఆ స్టీల్ అయినా సరే అందరికీ మ్యాచింగ్ సెట్ ఉండాలి అనుకుంటారు. కొందరు యూజ్ చేస్తారు, యూజ్ చేయరు. సో మా ఇంట్లో ఏంటంటే అందరూ ఖచ్చితంగా పనికొచ్చేవే నోముకుంటారు. అండ్ మా మధ్యలో కూడా చిప్స్ బాక్సెస్ ఉంటాయి కదా, ప్రింగిల్స్, అవి నోముకుంది. అండ్ కోహినూర్ ఎలైట్ గోధుమ పిండి నోముకుంది మా అమ్మమ్మ అండ్ మా అత్తమ్మ. వీళ్ళు ఎప్పుడు సేమ్ నోముకుంటారు, ఎందుకంటే అందరికీ ఇవ్వచ్చు కదా, ఎక్కువ మందికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. అలానే ఒక్కొక్కసారి ఒక రకం నోముకుంటారు. ఒకసారి కిలో నువ్వులు, కిలో బెల్లం, అట్లా డిఫరెంట్ టైప్స్ అందరికీ యూజ్ వచ్చేది మాత్రమే నోముకుంటారు అనమాట. అండ్ ఇది మా పిన్ని వాళ్ళ పిక్చర్ అనమాట. వీళ్ళు ఇండియా గేట్ బాస్మతి రైస్ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది అండ్ బిర్యానీ మసాలా మా పిన్ని నోముకుంది. అండ్ మా సిస్టర్ ఏమో టీ పౌడర్స్ అండ్ షుగర్, ఇక్కడ ఉన్నాయి టీ పౌడర్ అండ్ షుగర్, ఇవి నోముకున్నారు. చాలా లైక్ ఎవరికి ఏది ఇచ్చినా వాళ్ళకి పనికి రావాలి అన్నట్టుగా వీళ్ళైతే ఎక్కువ వరకు ప్రిఫర్ చేస్తారు. ఈజ్ మై పిన్ని, షీఈ్ మై చెల్లి. పిక్చర్లో సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇంట్లో పాలు పొంగిస్తా అంటారు కదా, సో ఆ రోజు సంక్రాంతి రోజు ఆవు పిడకలు పెట్టి పాలు పొంగిస్తారనమాట. సో ఆ పిక్చర్ ఇది మా అమ్మ ఇంట్లో. మా తాతయ్య అయితే ప్రశాంతంగా అక్కడే కూర్చొని పాలు పొంగే వరకు అక్కడే కూర్చొని మంచిగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడనమాట. సో ఇది కూడా మనం నోముకుంటున్నప్పుడే, అంటే అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నోముకుంటున్నప్పుడే బయట ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఈ పాలు పొంగిచ్చే దాని దగ్గర ఉండాలన్నమాట. పాయింట్ టు బి నోటెడ్. అండ్ ఇది మా అత్తయ్య, తను కూడా ఉపయోగపడేవి అందరికీ బాగా టిఫిన్స్ కల్లా తినేటట్టుగా ప్లేట్స్ అవన్నీ నోముకుందన్నమాట. అండ్ భోగి పనులు అంటారు కదా, కొందరేమో నిన్నే భోగి రోజు భోగి పనులు పోసేస్తారు పిల్లలకి. బట్ మా ఇంట్లో ఏంటంటే సంక్రాంతి రోజు భోగి పనులు అనేది పోస్తారనమాట. నేను మా ఆడపడుచు అండ్ తను మా కొడుకు, అంటే మా అక్క బావ వాళ్ళ బాబు అనమాట. ఇది మా పెద్ద పిన్ని అండ్ నానమ్మ.
వీళ్ళకి ఆల్రెడీ స్టీల్ షాప్ ఉంది కాబట్టి స్టీల్ అన్ని అందరికీ ఏవైతే యూజ్ అవుతాయని చెప్పేసి అలా దానికి తగ్గట్టుగా నోముకున్నాను అనమాట. బాక్సెస్ కానీ డిషెస్ కానీ ఒక్కొక్కటి ఉన్న కొందరు యూజ్ చేస్తారు కదా, అలా ఏమైనా మంచి కొత్త వస్తాయి కదా స్టీల్ షాప్లో, అలాంటివన్నీ నోముకుంటారు. సో అదనమాట. అండ్ ఫైనల్గా నేను నోముకుంది. చూసారా, లాస్ట్ ఇయర్ అన్ని నోముకున్నాను కదా, ఈ ఇయర్ ఎక్కువ ఏం లేవు. ఎందుకంటే నేను కూడా బయటకు వెళ్ళలేకపోయాను బికాస్ ఆఫ్ దిస్ కరోనా. మీరు న్యూస్లో చూసే ఉంటారు యూకే చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి, యూకే చాలా కేసెస్ ఉన్నాయని. లాస్ట్ ఇయర్ అన్ని టైప్స్ నోముకున్నాను కదా, ఈసారి లిటరలీ ఏం లేవు, ఇంట్లో ఉన్న వాటితో నేను నోముకున్నాను. అండ్ నేను మొన్న చక్కెర నోము చూపించాను కదా యూట్యూబ్లో ఎలా చేయాలి అనేది, నా ఇంతకుముందు లైక్ లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ చూపించాను. అది చాక్లెట్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడే నేను యూస్ చేసుకోవడానికి. అండ్ బియ్యంలో దేవుళ్ళు పెట్టుకొని నోముకున్నాను అనమాట. ఆ దేవుళ్ళు నేను ఇండియా నుంచి క్యారీ చేశాను, సో అవే నోముకున్నాను. చక్కెర నువ్వులు, పసుపు, కుంకుమ. దాట్స్ ఇట్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ లైక్ నా మెమరీస్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో ఎస్, దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేది. అదే కాకుండా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.